వేములవాడ పట్టణంలోని 15వ వార్డు కౌన్సిలర్ కవిత సుమంత్ రెడ్డి నేడు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కవిత సుమంత్ రెడ్డి మాట్లాడుతూ వార్డు అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వార్డులో ఇలాంటి సమస్యలైనా పరిష్కారం చేస్తామంటూ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్, సాగరం వెంకటస్వామి, కూరగాయల కుమరయ్య, బింగి మహేష్, పుల్కం రాజు, వంగల శ్రీను, ముప్పిడి శ్రీధర్, బొందిల మహేష్ వార్డు ప్రజలు పాల్గొన్నారు. ప్రాబ్లమ్స్ క్లియర్ కావడానికి నేను అన్నగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. అన్న నాకు వార్డు డెవలప్మెంట్కి కానీ లేకపోతే ఏ విషయమైనా కానీ నాకు సంపూర్ణ సహకారం అందిస్తా అని చెప్పిండు. అన్న ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడానికి ఈ సమావేశం ఏర్పడింది. 15వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అయినాము. అందరి సమక్షంలో మేమందరము కష్టపడి పనిచేసి ఇంకా ఎక్కువ పనులు చేసి వార్డులో మంచి పేరు తెచ్చుకుంటామని మా కాంగ్రెస్ సీనన్న గారు వేములవాడ పట్టణంలోని 15వ వార్డుకు సంబంధించినటువంటి బీజేపీ కౌన్సిలర్ మన గత 3 నుంచి 4 రోజుల క్రితం బీజేపీ పార్టీకి రాజీనామా చేసి మరి గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ నాయకత్వంలో మరి ఆధ్వర్యంలో ఈరోజు మరి బాలనగర్లో పెద్ద ఎత్తున మరి భారీ సంఖ్యలో మరి వార్డు ప్రజలందరితో వచ్చి మరి వారి అర్థంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేయడానికి వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరి వార్డుకు సంబంధించినటువంటి సమస్యలపై మరి వారు మేము ఈ వార్డు అభివృద్ధికై మరి కాంగ్రెస్కు ఈ పార్టీలో చేరడం జరిగింది చెప్పడం జరిగింది. ఈరోజు వేములవాడ పట్టణంలో వార్డు కౌన్సిలర్ కవిత సుమంత్ గారు ఇలా పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు వేములవాడ శాసనసభ్యులు పెద్దలు ఆసీనన్న గారి ఆధ్వర్యంలో ఇలా వారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఒక విధంగా చూస్తుంటే ఈ బాలనగర్ నుంచి అన్న సినన్నకు ఓ 20 సంవత్సరాల సంది అనుబంధంగా ఉన్న సంస్థ ఉన్నది. ఎందుకంటే ఇక్కడి అభిమానం అట్లుంటుంది. కాబట్టి ఇలా బీజేపీ పార్టీకి రాజీనామా వేసి మరియు అన్న ఆధ్వర్యంలో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. మన వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగినది. వారికి సాదర స్వాగతం పలుకుతూ గత 4 సార్లు సీనన్న గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఈ బాలనగర్ ప్రజలు అన్ని విధాల సహాయ సహకారాలు అందించి సీనన్న వెంట ఉన్నందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా బాలనగర్ ప్రజలు మరియు అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ముందు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయవలసిన బాధ్యత సీనన్నపై ఉన్నది. కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీ బాలనగర్ నుంచి ఇవ్వాలని నా వార్డు అభివృద్ధి జరగాలంటే ఆది శ్రీనన్న ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతుందని ఆలోచించి ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆసీన నాయకత్వంలో చేరడం జరిగింది. వారికి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి స్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము ఎలక్షన్లో ఈ ప్రాంతానికి 8 గంటల 8:30 9 గంటల ప్రాంతానికి ప్రచారానికి వచ్చినప్పుడు అన్నం తింటూ ఉన్న అన్నలందరూ మాకు ఆశీర్వాదం గెలిపించుకుంటామని ఆ రోజు చెప్పి ఇంటింటికి మాతో పాటు వాళ్ళందరూ ప్రచారం చేసి మన ఓటు ఒక్కటి సుతం వేరే వాళ్ళకు వేయకుండా మనం అందరం ఆశీర్వాదం గెలిపించుకోవాలని వాళ్ళందరూ కంకణబద్ధులై ప్రమాణోత్సవం చేసింది. ఇక్కడ 15వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి కవిత సుమంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి వారు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరిపోయారు. వారితో పాటు అనేక మంది బాలనగర్ సంబంధించినటువంటి పెద్దలు గతంలో కూడా మాకు సుపరిచితులుగా మా గెలుపును కాంక్షిస్తూ ఈ బాలనగర్ నుంచి అనేక సందర్భాల్లో మేమే నిలబడ్డామని మా బిడ్డని నిలబడ్డని చెప్పిన భావనతో బాలనగర్ ఉన్నటువంటి అనేక కుటుంబాలు కూడా మాకు మద్దతునిస్తూ మనోబలాన్ని పెంపొందించిన వాళ్ళందరూ కూడా వారి మద్దతునిచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సందర్భంగా వారికి మా వైపు నుంచి స్వాగతం తెలియజేస్తూ వారి యోగక్షేమాలను నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ చూస్తున్న మాట చెప్తూ ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేదవారికి అందే విధంగా కవిత సుమంత్ రెడ్డి గారు మరి ప్రజలకు సేవలో పనిచేస్తూ ముందుకు సాగాలని చెప్పని ఆమె ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఏ పనులు అవసరం అనుకున్నా తప్పనిసరిగా మీరు చేసి పెడుతూ
ఈ ప్రాంత ప్రజలతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి వార్డు కౌన్సిల్ అభివృద్ధికి మేము దోహదపడుతూ ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తూ మరి నేను నియోజకవర్గ స్థాయి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి యువతకు మహిళలకు రైతులకు ప్రజలకు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఇతర పార్టీలో పనిచేస్తున్న అందరూ కూడా స్వాగతం తెలియజేస్తాను. తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేతృత్వపు బీఆర్ఎస్ పార్టీ గద్దె దిగిన తర్వాత గ్రామీణ ప్రాంతాల ప్రజలందరూ కూడా చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో రాబో లోక్సభ ఎన్నికల్లో కూడా కేంద్రంలో భారతీయ జనతా పార్టీని గద్దె దించడానికి అందరూ కూడా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ వెంట రావాల్సిన అవసరం ఉందన్న మాట చెప్తూ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రావాల్సిందిగా మీ అందరికీ మద్దతుగా మేము ఉంటామని ఇక్కడ అనే మాట కూడా సందర్భంగా నేను తెలియజేస్తూ